హైతీలో ముఠా హింస పెరుగుతుండటంతో ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ కరేబియన్ కమ్యూనిటీ చైర్ ఇర్ఫాన్ అలీ వెల్లడించారు. ఆయన రాజీనామాను ఆమోదించామని తాత్కాలిక పీఎంను నియమించేందుకు దృష్టి సారించినట్లుగా తెలిపారు. ఇంతకీ హెన్రీ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? హైతీలో సాయుధ మోకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లో ఘోరమైన నేరాలు చేసే వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకుని వందలాది మంది ఖైదీలు పరారయ్యారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. హైతీలో 72 గంటల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు. అలాగే రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పోర్ట్ ఓ ప్రిన్స్ జైలు నుంచి వేల సంఖ్యలో కరుడుగట్టిన నేరగాళ్లు తప్పించుకుని పోయారు. ఇదిలా ఉంటే ఘర్షణలో 12 మంది మృతి చెందగా 4000 మంది ఖైదీలు పరారయ్యారు. 2021లో దేశాధ్యక్షుడు జువెనల్ మొయిసే హంతకులు కూడా ఇదే జైల్లో ఉన్నారు. వారు తప్పించుకున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక గ్రూపులను సమన్వయం చేసుకుంటూ బార్బెక్యూ అనే నేరస్తుడు ఈ దాడులకు తెగబడ్డారు. ప్రస్తుతం ఆ గ్రూపులు రాజధానిని 80% తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైతీలో 2020 నుంచి జరుగుతున్న గ్యాంగ్ వార్లో ఇప్పటి వరకు వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత 2 వారాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్లు దాడులు చేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసే హత్య తర్వాత హెన్రీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలను తరచూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగడం లేదు. 1.1 కోట్ల మంది ఉన్న జనాభాకు పోలీస్ దళంలో 9000 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సాయుధ గ్యాంగ్లను అదుపు చేయలేకపోతున్నారు. ఇలాంటి ఘర్షణల మధ్య హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ది కరీబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకు గాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్ ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టోరికో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది. ఇంతలోనే హెన్రీ తన రాజీనామా సమర్పించారు. అయితే ప్రధాని ఎవరు అవుతారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మాజీ పోలీస్ అధికారి నుంచి గ్యాంగ్స్టర్ గా మారిన జిమ్మీ చెరిజియన్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా ఆ దేశంలో భయంకరమైన హింసకు పాల్పడుతున్నాడని అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ప్రత్యర్థులను క్రూరంగా సజీవ దహనం చేసి చంపడం వంటి చేస్తుంటాడు. G9 ఫ్యామిలీ అండ్ మెల్లిస్ అనే శక్తివంతమైన ముఠా కూటమికి నాయకత్వం వహిస్తున్న చెరిజియర్ 2018లో లాసలైన్ లో జరిగిన మారణకాండకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సంఘటనలో ఏకంగా 70 మందికి పైగా మరణించారు. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ తాను పేదల రక్షకుడిగా చెప్పుకోవడంతో ప్రజల మద్దతు పొందుతున్నారు. పోలీస్ ఫోర్స్ నుంచి తొలగించబడిన తర్వాత చెరిజియన్ G9 ని స్థాపించాడు. ఇటీవల కాలంలో ఈ సంస్థ పౌర హత్యలకు పాల్పడుతోంది. చెరిజియర్ మాజీ ప్రెసిడెంట్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. 2021లో హైతీలో అధ్యక్షుడి హత్య జరిగింది. అప్పటి నుంచి ఆ దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. G9 తో సహా ముఠాలు ఇప్పుడు దేశ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్నాయి. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి, ఇంధన సంక్షోభం వల్ల ఈ హింస తీవ్రమైంది. కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి బయటకు రావడంతో సంక్షోభంలో ఉన్న హైతీని మరింత ప్రమాదంలోకి నెడుతుందని అధికారులు భయపడుతున్నారు. లాటిన్ అమెరికాలో అత్యంత పేద దేశం హైతీ. ఈ దేశంలో 1,14,00,000 జనాభా కలిగి ఉంటుంది. 2021లో దేశ అధ్యక్షుడు జువెనల్ మొయిస్ హత్యకు గురైనప్పటి నుంచి దేశంలో అస్థిరత నెలకొంది. అప్పటి నుంచి దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడో చోట సాయుధ మూకలు నిరంతరం రెచ్చిపోతూనే ఉన్నారు. గతేడాది జరిగిన హింసలోనూ సుమారు 8,000 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైతీలో నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు అమెరికా, ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తున్నారు.